హాయ్ అందరికీ ది లవర్ స్టారోకి స్వాగతం. థ్యాంక్ యూ అండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. కామెంట్లు కూడా బాగా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజైతే నేను మీ మనసులో ఉన్న పర్సన్స్కి హిడెన్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా, మీకు చెప్పకుండా దాచేవి. ఆ ఫీలింగ్స్ ఏంటి మీ మీద అనేవి అయితే చూద్దామండి ఈరోజు. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, ప్లీజ్ నాకు ఆన్సర్ ఇవ్వండి. ఎవరైతే వ్యూవర్స్ నా వీడియో చూస్తున్నారో వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్ వీళ్ళకి చెప్పకుండా దాచిపెట్టిన హిడెన్ ఫీలింగ్స్ ఏంటి? డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఇంకా ఈ వీడియో ఎవరెవరికైతే వ్యూవర్స్కి వెళ్తుందో వాళ్ళందరి ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్ మా వ్యూవర్స్కి చెప్పకుండా దాచిపెట్టిన విషయాలు ఏవే ఉన్నాయో, వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ ఏంటో ఒకసారి అయితే మాకు చెప్పండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎస్ అండి, ఇక్కడ మీ పర్సన్స్ అయితే ఫీలింగ్స్ అనేవి మాత్రం ఇక్కడ దాచుకున్నారు. మీ దగ్గర మీకు చెప్పకుండా కొన్ని దాచేవి అయితే ఉన్నాయి. వాళ్ళు అలా దాచి చాలా బర్డెన్గా ఫీల్ అయ్యారు. అదేవిధంగా చాలా బాధపడుతున్నారు. జగ్గులు కూడా అవుతున్నారండి, చాలా జగలు అవుతున్నారు. వాళ్ళకి మీరే గుర్తుకొస్తున్నారు, కానీ మీరంటే ఇష్టం లేదు అన్నట్టే నటిస్తున్నారు. వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టు మాత్రం ఉండిపోతున్నారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం మీతో నో కాంటాక్ట్లో ఉన్నందుకు చాలా చాలా బాధ అయితే పడుతున్నారండి. ఇదిగోండి, ఇక్కడ నో కాంటాక్ట్లో ఉన్నందుకు చాలా చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని అసలు అప్పటి రోజులు కొందరికి కొన్ని రోజుల్లో కలిసి ఉంటారు, కానీ ఒక బబుల్ లాగా అనమాట. ఒక 5 days కలిసి ఉన్న వామ్మో మా లైఫ్ ఎంత బాగుంది అని అనుకుంటారు. అప్పటికే సడన్గా చేంజ్. అలాంటి నో కాంటాక్ట్ అయితే వచ్చిందండి. ఇంకా వాళ్ళు మీకు మనసులో చెప్పాలనుకునేవి కొన్ని చెప్పలేదు. ఇది మాత్రం నాకు కనిపిస్తుంది ఇక్కడ. వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని చాలా చాలా ప్రేమ అయితే వాళ్ళకు ఉందండి, కానీ వాళ్ళు మనసులో అసలు ఎంత సంఘర్షణగా ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్స్ అన్నీ దాచుకున్నారండి మీతో చెప్పలేక. కొందరు ఫ్యామిలీ ఇష్యూస్ వలన, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వలన మిమ్మల్ని కొంచెం నో కాంటాక్ట్లో పెట్టాల్సి అయితే వచ్చింది. కొందరైతే వాళ్ళ లైఫ్లో ఫస్ట్ స్థిరపడాలి, ఆ స్థిరపడిన తర్వాతే వీళ్ళ దగ్గరికి వెళ్దాం అన్నట్టు కొందరు నో కాంటాక్ట్లో ఉన్నారండి. వాళ్ళ మనసులో అయితే చాలా మిమ్మల్ని అయితే గుర్తు చేసుకుంటున్నారండి వాళ్ళు. మీ దగ్గర ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు, కానీ అసలు వాళ్ళతో నాకు మళ్ళీ రీయూనియన్ అయితే బాగుండు, వాళ్ళతో కలిసి జర్నీ చేస్తే బాగుండు అని అయితే వాళ్ళకు ఉందండి. వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నారు అంతేని. వాళ్ళు డివైన్కి ప్రార్థిస్తున్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అని కూడా ఇక్కడ చూపిస్తుంది. అంటే కొంతవరకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఆ శక్తిని నాకు ప్రసాదించండి, వాళ్ళ లైఫ్లోకి నేను ఎలా అయినా వెళ్తాను, వాళ్ళు నా లైఫ్లోనే ఉండాలి అన్నట్టయితే వాళ్ళు జగలవుతున్నారండి. వాళ్ళకి చాలా చాలా చెప్పాలని ఉంది, కానీ మీతో చెప్పుకోలేకపోతున్నారు. ఇంకా ఎక్కువైతే వాళ్ళే ఫస్ట్ స్థిరపడాలి అన్నట్టయితే వాళ్ళకు ఉందండి. మంచిగా స్థిరపడితే కదా ఒక ఫ్యామిలీలా మంచిగా ఉంటాము అని కూడా కొందరికి ఉంది.
ఇక్కడ నో కాంటాక్ట్ అనేది అలానే కనిపిస్తుంది. కావాలనే వెళ్ళిపోవడం అలాంటివి అయితే ఏం కనిపించట్లేదు. చెప్పాను కదా, ఒక ఫ్యామిలీలో మెంబర్స్ ఎవరైనా గట్టిగా మాట్లాడి కొందరు ఉంటారండి, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చవు, వాళ్ళకి నచ్చిన అప్పుడు వాళ్ళు అటు నో చెప్పలేరు, ఇటు కావాలని రాలేరు, అలా సతమతం అయితే ఇక్కడ అవుతున్నారండి. ఇంకా చూసేద్దాం అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో, హిడెన్ ఫీలింగ్స్ ఏంటో. చాలా ప్రేమ ఉందని అయితే ఇక్కడ కనిపిస్తుందండి. ఆ ప్రేమ వల్ల కానీ వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. చూడండి, ఒక ఆఫర్ ఇవ్వాలి అని అయితే మీ దగ్గరికి రావాలి, ఒక ఆఫర్ ఇవ్వాలి అని అయితే వాళ్ళకు ఉంది. అంతా హోల్డ్ చేసుకొని ఉన్నారు. పొసెసివ్నెస్గా, జెలసీగా మీ లైఫ్లో మీరు ఇంకొకరితో ఏమైనా కాంటాక్ట్ అవుతున్నారా అనే ఆలోచనలు అంతా. ఆమె ఇప్పుడు ఆ రీయూనియన్ అవ్వట్లేదు కదా, ఆ రీయూనియన్ అవ్వకపోయే గ్యాప్లో ఇంకెవరినైనా మీరు చూసుకుంటారేమో అని జెలసీగా కూడా ఫీల్ అవుతున్నారు. మీతో జర్నీ చేసి మీతో ఉండాలని ఉంది, హోల్డ్ చేసుకుంటున్నారు మీకు చెప్పకుండా. ఇంకా చూద్దాం, చాలా విషయాలు అయితే ఉన్నాయి. వాళ్ళు డ్రీమ్స్ కూడా చేస్తున్నారండి. డ్రీమ్స్లో కూడా మీరు కనబడుతున్నారు వాళ్ళకి డ్రీమ్స్లో అయితే మీరు కనిపిస్తున్నారండి. ఇక్కడ సెలబ్రేషన్లు చేసుకుంటున్నట్టు, మళ్ళీ మీతో రీయూనియన్ అయినట్టు, మీతో కలిసి మంచిగా ఉంటున్నట్టు వాళ్ళైతే అనుకుంటున్నారు. వాళ్ళకి నేను చాలా బాధ పెట్టాను అనేది కూడా వాళ్ళకి తెలుసండి. ఈ నో కాంటాక్ట్ అనేది వాళ్ళకి చాలా బాధగా ఉంది, మీకు చాలా బాధగా ఉంది. ఏదేమైతేనేమి డివైన్ ఎప్పుడైతే ఆఫర్ ఇస్తుందో అప్పుడే కదా అని దేవుడికే వదిలేసినట్టు వాళ్ళు ప్రార్థించుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారండి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ కెరియర్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్ ఫస్ట్ ఇది అవ్వాలి అన్నట్టు పొసెసివ్నెస్గా హోల్డ్ చేసుకొని అయితే మీ మీద జ్ఞాపకాలతో ఉన్నారండి వాళ్ళు. అసలు మీరు లేని జీవితం వాళ్ళకి ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారండి. చాలా చాలా అంటే చాలా చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి కోలుకోవడానికి స్ట్రెంత్ కూడా సరిపోవడం లేదు. మీరు అనుకోవచ్చు, అలాంటప్పుడు మా దగ్గరికి వచ్చి మాకు సారీ చెప్తే అయిపోద్ది కదా, మేము ఎప్పటిలాగే ఉంటాం కదా అని అంటే వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ మరి వాళ్ళ ఫ్యామిలీని నో అనలేరు. కొందరికి ఫ్యామిలీ అడ్డం వస్తుంది, కొందరికి వాళ్ళ ఫ్యూచర్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టు కూడా ఉందన్నమాట. అందుకే వాళ్ళకి ఆలోచనలు అయితే చాలా చాలా ఉన్నాయండి. చాలా చాలా ఆఫర్లు కూడా ఉన్నాయి, కానీ ఆ ఆఫర్లో కూడా మీరే గుర్తుకొస్తున్నారు వాళ్ళకి. మీతో ఒక న్యూ స్టార్ట్ అయితే బాగుండు అని ఎన్ని అనుకుంటున్నారా, మళ్ళీ ఇన్ని అనుకుంటున్నారు కదా, అయినా స్లో మూమెంట్, ఇంకా చాలా స్లో మూమెంట్ రావాలని ఉంటుంది. అన్నీ ఉన్నాయి ఇక్కడ, హిడెన్ ఫీలింగ్స్ వీళ్ళకి అన్నీ ఉన్నాయి. చాలా బాధపడుతున్నారండి ఇక్కడ. ఇదిగోని చెప్పానా, కొందరికి మ్యారేజ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, ఒక మ్యారేజ్ అఫైర్ అయినా అయి ఉండొచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ అనేది వాళ్ళకు ఉందండి. ఒకటి మీ దగ్గరికి రావాలి అని ఉంది, కానీ ఒక కెరియర్లో స్థిరపడిన తర్వాత అయినా అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఒక ఫ్యామిలీలో ఒక మెంబరు కంట్రోల్ చేసి ఉండొచ్చు. ఏదో ఒకటి ఇక్కడ ఉంది, మీ మీద ప్రేమ మాత్రం ఉంది, మీతో రీయూనియన్ చేసుకోవాలని కానీ మీతో ఒక బంధం ఏర్పడాలి కానీ దేవుడిని అయితే చాలా ప్రార్థిస్తున్నారండి. ఇక్కడైతే నాకు అనిపిస్తుంది ఒక ఫ్యామిలీ పరంగా వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వాలనే దీంతో వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు, చాలా నో కాంటాక్ట్లో ఉన్నారని మాత్రం అర్థమవుతుంది. ఇవ్వండి వీళ్ళ హిడెన్ ఫీలింగ్స్ అయితే. నచ్చితే వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.